హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి యమ్మీ అటుకుల పులిహోర. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్గా మనం రైస్తో చేసే పులిహోర కంటే ఈ పులిహోర చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ అటుకుల పులిహోర కోసం ముందుగా 1 కప్పు అటుకులను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా వాటర్తోని ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్ అన్నీ పోయే విధంగా ఒక స్ట్రైనర్లో కానీ ఇలాగ జల్లి గిన్నెలో కానీ వేసుకొని వాటర్ అన్నీ పోయేంత వరకు ఉంచుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో అస్సలు ఉంచకూడదు, ఎందుకంటే అటుకులు అనేవి చాలా మెత్తబడిపోతాయి కాబట్టి. ఈ విధంగా అటుకులని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అన్నీ పోయేంత వరకు ఉంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పులిహోర మిక్స్ కోసం ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 1 స్పూను ఆవాలను కూడా వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను మినపప్పుని, 1 స్పూను పల్లీలను వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 1 క్యారెట్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ క్యారెట్ ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇలాగ గుజ్జుని తీసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అలాగే ఉంచితే చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసి కలుపుకోవాలి. ఈ అటుకులు సన్నవి కాకుండా కొంచెం మందంగా ఉంటవి, అవి అయితేనే చాలా బాగుంటుంది పులిహోరకి. ఈ అటుకులను వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే అవి నానబెట్టి వేసినాం కాబట్టి నిదానంగా కలపకపోతే పొడిగా రాదు. ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచితే చింతపండు రసం అనేది అటుకులకి చాలా బాగా పడుతుంది. లాస్ట్లో కొద్దిగా పుదీనాను కానీ కొత్తిమీరని కానీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.